మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పరిధిలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి 15,000 లోపు ఉన్న ఆస్తి పన్నులో 50% రాయితీ ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పొడిగించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు భాస్కర్, చౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆదేశాల మేరకు మన పురపాలక శాఖ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇచ్చిన ప్రకటనతో ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా నిజమైన దీపావళి పండుగ జరుపుకున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. మన ఈ సంవత్సరము కరోనా ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతోమంది అప్పుల పాలైనరు, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయినారు. అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి తరుణంలో మరి పండుగలు కూడా జరుపుకునేటువంటి సందర్భంలో మరి ఈరోజు మరి కేటీఆర్ గారి ప్రకటనతో ప్రతి ఇంట్లో కూడా నిజమైన దీపావళి జరుపుకున్న సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి అటు కరోనాతోని మొన్న వచ్చిన వరదలతోని ప్రజలు పడ్డ ఇబ్బందులు మరి మామూలు ఇబ్బందులు కాదు. స్వయాన మన మంత్రి కేటీఆర్ గారు మరి హైదరాబాద్ నగరంలో నలుమూలలు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యక్షంగా చూసి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రజలకు ఏ రకంగానైతే వారి మరి ఉపశమనం కలుగుతుందో, ఏ రకంగానైతే వారు మరి పండుగ జరుపుకోగలుగుతారో, ఏ రకంగానైతే వారు మరి బ్రతుకుల్లో మరి వెలుగులు వస్తాయో అని ఆలోచన చేసి మరి వరద బాధితులకు 10,000 ఇవ్వడం కాకుండా మరి ఈరోజు ఎవరైతే ఇంటి పన్ను 15,000 ఉన్నదో వారికి 50% రాయితీ ఇవ్వడం, అంతేకాకుండా మిగిలిపోయిన బాధితులు ఎవరైతే వరద బాధితున్నారో ఇంకా 1,00,000 కుటుంబాలకైనా సరే ఇవ్వడానికి వెనుకాడపోమని చెప్పిన ప్రకటనతోని ప్రజలు సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే కాకుండా పారిశుద్ధ్య కార్మికుల వేతనం కూడా 3,000 పెంచడం కూడా చాలా సంతోషదాయకమైన విషయం. దానికి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మన ప్రీతమ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో మరి నిజమైన దీపావళి పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మరొకసారి పేదల ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి అని మరొకసారి నిరూపించుకున్నారని చెప్పి ప్రజలందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి నిజంగా సంతోషం వ్యక్తం చేసుకుంటూ వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా శుభదినం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు, ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కరోనా మహమ్మారి ద్వారా కానీ మొన్న వచ్చినటువంటి వరదల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద ప్రజలపైన వారి వర్షాన్ని కురిపించడం జరిగింది. మొన్న వర్షాలు వస్తే ప్రతి కుటుంబానికి, నష్టపోయిన కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కరోనా సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి వైట్ రేషన్ కార్డును అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 15,000 ట్యాక్స్ ఉన్నటువంటి ఇళ్ళకు 15,000 ట్యాక్స్ ఉన్న వాళ్ళకి 50% రాయితీ కల్పించడం జరిగింది. అదేవిధంగా సఫాయి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సలాం సఫాయి అని చెప్పినటువంటి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 ముందు వారికి 8,000 జీతం ఉండేది. ఆ తర్వాత ఇప్పటికి 3 దఫాలుగా పెంచుతూ 17,500 రూపాయలు కార్మికులకు జీతం పెంచడం జరిగింది. ఈ విధంగా అందరూ గౌరవంతో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మొన్నటువంటి వర్షాలకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రతి బస్తీలో మరి మొక్కల లోతు నీళ్లున్నప్పటికీ కూడా, నడుముల లోతు నీళ్లున్నప్పటికీ కూడా కేటీఆర్ గారు పర్యటించి వారి కష్ట సుఖాలను నిన్న క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లడంతో క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించి ముఖ్యమంత్రి గారు ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి పేద ప్రజలపైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పేద ప్రజలపైన ఉన్నటువంటి ఒక పెద్ద మనసును చాటుకున్నందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ప్రజలందరూ, కార్పొరేటర్లు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి కార్యక్రమం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.